ఏం చేస్తున్నావు? ఏంటి చెయ్యెత్తుతున్నావు? చెయ్యెత్తడమా? ఒక మనిషి మీద చెయ్యి చేసుకోవడం మంచి పద్ధతి కాదు అని నన్ను నేను మార్చుకోవాలని చూస్తున్నాను. లేకపోతే నీ చెంప పగిలిపోయేది. మీ అన్నయ్య ఫోటో మీద నీ ద్వేషాన్ని కోపాన్ని చూపిస్తున్నావే, నీకు సిగ్గుగా లేదు? సొంత అన్నయ్య మీద ఇంత ద్వేషం ఎందుకు? అసలు మనిషివా నువ్వు? చిన్నపిల్లవి ఏదో తెలియతనంతో నోటికొచ్చిందల్లా బాగుతున్నావు, ఇష్టానికి బాగుతున్నావు. పంతంతో నువ్వు అనుకున్నది సాధించాలని ఇంట్లో అందరినీ బాధ పెడుతున్నావు. నీకు సర్ది చెప్దామని వస్తే ఇలా చేస్తున్నావు నువ్వు. అసలు నువ్వు చెల్లెలన్న పదానికే మచ్చ తెస్తున్నావు. ఏ చెల్లెలైనా అన్న మీద ఇంత ద్వేషాన్ని చూపిస్తుందా? అతను నాకు అన్నయ్య అయితేనే కదా ప్రేమను చూయించటానికి. ఏంటి? అవును, అతను అన్నయ్య అయితేనే కదా ప్రేమను చూయించటానికి. అతనంటే నాకు కోపమే ఉంది. ఏమంటున్నావు? నీకన్నయ్య కాదా? నువ్వు మీ అన్నయ్య ఒక తల్లి కడుపును పుట్టలేదా? అన్నయ్య అని చెప్పుకుంటే సరిపోదు. అన్నయ్య అనేవాడు చెల్లెల్ని ఎలా చూసుకోవాలో, తన ఆచరణల్ని అవసరాల్ని గుర్తించి ఎలా మెలగాలో తెలుసుకోవాలి. వాడే అన్నయ్య, ఇతను కాదు. నీకేమైనా మతిపోయిందా? ఎందుకు ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నావు? నీకు నా మీద కోపం ఏమైనా ఉంటే అది నా మీద చూపించు. మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకున్నారన్న కారణంతోటో లేకపోతే మరో కారణాన్ని మనసులో పెట్టుకోను ఇలా బిహేవ్ చెయ్యకు. ఈ విషయం అత్తయ్యకి మావయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలియని తెలుస్తుంది కదా వాళ్ళకు కూడా. వాళ్ళందరూ చేస్తున్న అన్యాయమేంటో, మీ ఆయన గారు నాకు చేసిన ద్రోహమేంటో. నీకు ఎవరేం అన్యాయం చేశారు? ఎవరేం ద్రోహం చేశారు? అవును, అతగాడికి ఆస్తిపాస్తుల మీద ఎంత హక్కుందో, వ్యాపారంలో ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నేనేమైనా వాట అడిగానా? వ్యాపారం చూసుకుంటానని చెప్పి నాకు పొజిషన్ అడిగాను, అది చేశాడా? శృతి, నీకు ఆస్తిపాస్తులే ముఖ్యం అనుకుంటే నేను ఆయన్ని కన్విన్స్ చేస్తాను, తీసుకో. కానీ మనుషుల్ని ఇలా ద్వేషించడం, నీ మనసుని ఇంత రాక్షసత్వంగా మార్చుకోవడం కరెక్ట్ కాదు. నేనింతే, ఇలాగే ఉంటాను. అవతల మనిషి నాతో ఎలా ఉంటాడో అలాగే ఉంటాను. మీ అన్నయ్య నిన్ను ఇలాగే ద్వేషిస్తున్నాడా? నీ గురించి ఆయన ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు? ఆయన గారికి నా మీద బాధ ఉంటే నన్నింత బాధ పెట్టేవాడు కాదు. అసలు నీ బాధేంటో చెప్పు. ఏ నా బాధేంటో, నేను దేని గురించి గొడవ చేస్తున్నానో తెలీదా నీకు? నీ ప్రాబ్లం కేవలం నువ్వు అనుకున్నట్టు బిజినెస్ లో ఒక పొజిషన్ ఇవ్వడం మాత్రమే కాదు, వేరే ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు. మీ అన్నయ్యని ఎంత అవమానించాలో అంత అవమానిస్తున్నావు. ఇదొక చెల్లెలు చేసే పని కాదు. నీ మనసులో వేరే ఏదో ఉంది, అదేంటో బయటకు కక్కు. నేను మాట్లాడనంత వరకే అందరికీ మంచిది. నన్ను ఇంకా ఎక్కువ మాట్లాడించకు. మర్యాదగా బయటికి వెళ్ళు. నువ్వేదైనా చెప్పదలుచుకుంటే వెళ్ళి మీ ఆయన గారికి చెప్పుకో, నాకు కాదు. శృతి, నాకు నీ మీద ఒక కన్సర్న్ ఉంది. చిన్నపిల్లవి తెలియకుండా చేస్తున్నావు అనే కన్సర్న్ తోటి ఓపిగ్గా ఉంటున్నాను. దయచేసి అర్థం చేసుకో. నీ ప్రవర్తన గాని, నువ్వు మాట్లాడే తీరు గాని, మీ అన్నయ్యని డీల్ చేసే విధానం గాని ఏదీ కరెక్ట్ కాదు. ఏయ్, వెళ్ళవే. నువ్వు నాకు చెప్పొచ్చావు. శృతి, మాటలు హద్దు మీరుతున్నావు. మాటలే కాదు, ఇంకా ఇక్కడే ఉన్నావంటే నా చేతులు కూడా హద్దు మీరుతాయి. కొడతావా? అడిగి మరీ కొట్టించుకోకు. మర్యాదగా వెళ్ళు. చివరిసారిగా చెప్తున్నా, నీ పద్ధతి మార్చుకో. లేకపోతే నేను నా పద్ధతిలో బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఏంటి, నువ్వు నాకు బుద్ధి చెప్తావా? అసలు నువ్వు ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజు నుంచే మొదలయ్యాయి ఈ ఇంట్లో సమస్యలన్నీ. నువ్వు నాకు బుద్ధి చెప్పడం కాదు, ఇప్పుడు నేను నీకు సవాలు చేసి చెప్తున్నాను. ఈ రోజు డేట్ గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి 3 నెలల్లో నిన్ను మెడపట్టి బయటికి గెంటేయకపోతే నా పేరు శృతినే కాదు. ఏంటి, 3 నెలల్లో నన్ను బయటికి గెంటుతావా? 3 నెలల్లో నన్ను బయటికి గెంటేయడానికి నేనే మీ ఇంటి బానిసని కాదు, మీ అన్నయ్య భార్యని, ఈ ఇంటి కోడల్ని. నువ్వు ఇదే డేట్ ని గుర్తుపెట్టుకో. ఇదే 3 నెలల్లో నువ్వు చేసింది తప్పు అని చెంపలేసుకొని
మీ అన్నయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పించేలా చెయ్యకపోతే నా పేరు మధువే కాదు. చూద్దాం. చూడు. ఎందుకు ఇలా మారిపోయావో నాకు అర్థం కావడం లేదు. పట్టించుకోనంటావేంటి? ఇందాకే చెప్పిందిగా, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పావు కోపం. పెద్దోడికి సపోర్ట్ చేస్తుందా, చిన్నదానికి సపోర్ట్ చేస్తుందా? మీరు ఎవరికి సపోర్ట్ చేయక్కర్లేదు. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. పెద్దోడు చెప్పినట్టే వినాలి తను. శృతి, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మీ అన్నయ్య ఏది చెప్తే అది విను. ఆ మూర్తి కంపెనీలో జాయిన్ అవ్వాలని పిచ్చి పిచ్చి కలలు కనకు. నువ్వు అనుకోగానే జాయిన్ చేసుకోవడానికి అక్కడెవరూ సిద్ధంగా లేరు. ఆ కంపెనీలో కాకపోతే ఇంకొక కంపెనీలో చేరుతా. ఏంటి అంత పొగరేంటి నీకు? అవును, నేను కావాలనుకున్నది కాదన్నా మీ కొడుకుని ఏమన్నారు కానీ నన్నంటున్నారు మీరు. అప్పుడు ఎందుకన్నారు నన్ను? ఎవరు కనమన్నారు నన్ను? మీ కొడుకు ఎక్కువైతే ఇంక నేనెందుకు? ఎవరు కనమన్నారు నన్ను? నన్ను కొడతారా? నన్నే కొడతారా? చూడు, ఇంతసేపు నన్ను ఎదిరించి మాట్లాడావు. నోటికొచ్చిందల్లా వాగావు. భరించాను. మొన్నటి వరకు నా చెల్లెలుగా చూసిన శృతి కొంతకాలంగా కనపడటం లేదు. ఇప్పుడు వేరేలా ఉన్నావు. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? కన్న తండ్రిని పట్టుకొని అలా అడిగే మాటలా అవి? నన్నేమన్నా అంటే ఒప్పుకుంటాను, కానీ నాన్ననేమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నేను ఇలాగే మాట్లాడతాను. ఇంతకంటే దారుణంగా ప్రవర్తిస్తాను. ఏ మీ ఆవిడ గారిని ముందు ట్రైనింగ్ కూర్చోబెట్టి ఆ తర్వాత పొజిషన్లో కూర్చోబెట్టారా? మీ భార్యకొక రూలు, చెల్లెలకొక రూలా? బాగుంది. మధుతో నీ కంపారిజన్ ఏంటి? కంపేర్ చేస్తా. తప్పేంటి? నేను తనకంటే గొప్పగా చదువుకున్నా, బిజినెస్ స్టడీస్ చేశాను. ప్రస్తుతానికి కంపెనీలో ఏ ఖాళీలు లేవు. దయచేసి అర్థం చేసుకుని కాస్త బ్రాడ్గా ఆలోచించు. అవన్నీ నాకు అనవసరం. కుదురుతుందా కుదరదా? ఏంటిది? చూడండి. ఏంటి నందు అది? మధు రిజిగ్నేషన్ లెటర్. మంచి పని చేసావమ్మా. కోడలిగా కొంపని పట్టించుకోకుండా ఆ ఆఫీస్కెళ్ళి ఏం చేస్తావులే. అది అలాగూ పెళ్లిగాని పిల్ల, పైగా కోటీశ్వరుడి కూతురు. ఈ ఉద్యోగాలు, సద్యోగాలు, బాధ్యతలు, బరువులు అన్నీ చూసుకోవాల్సిన అవసరం తనకెంతైనా ఉంది. ఈ వ్యాపారాలు తర్వాత తను కూడా చూసుకోవాలి కదా. ఏ గొప్పింటింటికో కోడలుగా వెళుతుంది, అప్పుడు అవన్నీ చూసుకుంటుందిలే అది. అత్తయ్య, మావయ్య ప్లీజ్, రోజు ఇలా గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు.
ఉద్యోగానికి నేను కోరుకుని జాయిన్ అవ్వలేదు. ఏదో పొద్దుపోక ఈ ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం చేయాలని పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. శృతి కోసం నేను ఈ ఉద్యోగాన్ని వదులుకుంటున్నాను. దయచేసి ఈ రాజీనామాని ఆమోదించండి. హాయ్ అక్క. ఏంటి మధు, ఏం జరుగుతుంది? ఏముందక్క, గొప్పింటి కోడల్ని, నాకు పనా పాట. కూర్చొని కోని రాగాలు తీస్తూ ఉన్నా, బట్టలు సర్దుకుంటూ ఉన్నా. నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు అన్నింటినీ ఇలా తమాషాగా తీసుకుంటావేంటి? ఇప్పుడు సీరియస్ గా మాట్లాడాల్సినంత మ్యాటరీ ఉందక్క. ఏం లేదా? నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసావంట. నీ ప్లేస్లో ఆ శృతి వచ్చి జాయిన్ అయింది. ఓ, దాని గురించా? దాందే ఉంది. ఆ కుర్చీ కోసం నేనే ఇంటి కోడలుగా వచ్చానా ఏంటి? అసలు జాబ్ చేసే ఆలోచనే లేదు. సడన్ గా జాబ్ ఆఫర్ చేశారు. నేను సరదాగా ఉంటుంది కదా, మా ఆయనతో కలిసి ఉంటున్నట్టు ఉంటుందని జాబ్ లో జాయిన్ అయ్యాను. కొన్నాళ్ళు చేశాను, ఇప్పుడు మానేశాను. ఇందులో పెద్ద మ్యాటరీ ఉంది. మధు ప్లీజ్, నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అవసరం వచ్చింది గనికే చేశా. అదే ఏంటి? శృతి బిజినెస్ స్టడీస్ పూర్తి చేసింది. వచ్చిన తర్వాత బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలనుకుంది. తనకు ఒక పొజిషన్ కావాలి. ఇప్పుడు ఆ పొజిషన్ ను కూర్చోబెట్టడానికి మన దగ్గర ఖాళీలేం లేవు. ఇప్పుడు ఆ అవకాశమూ లేదు. ఉన్న ఉద్యోగస్తుల్లో బయట వాళ్ళని తీసేయడం కంటే మన ఇంట్లో వాళ్ళు పక్కకి తప్పుకోవడం మంచిదని నేనే రిజైన్ చేశా. సింపుల్. లేదు, వేరే ఏదో జరిగింది. నందు గారి మొహం చూస్తుంటే నాకు అర్థం అవుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం లేదక్క, శృతికి మొదటి నుంచి నాతో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. పైగా తను నాతో పోల్చుకుంటూ ఆయనతో గొడవ పడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేనే ఉద్యోగానికి రాజీనామా చేశా. ఇది కరెక్ట్ కాదు మధు. అక్క, ఇప్పుడు గనక నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఇంట్లో రోజు పెద్ద పెద్ద గొడవలు జరిగేవి. శృతి చాలా తీవ్ర స్థాయిలో ప్రాబ్లం క్రియేట్ చేసింది. ఇప్పుడు తనకు గనక బిజినెస్ లో మంచి పొజిషన్ ఇచ్చి తన ఈగోని సాటిస్ఫై చేయకపోతే మూర్తి గారి కంపెనీలో వెళ్లి జాయిన్ అవుతానని తెగ గొడవ చేసేసింది. ఇప్పుడు ఇదంతా అవసరమా చెప్పు? అందుకనే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. శృతి అలా చేసిందా? అవునక్క. సర్లే, ఇప్పుడు నా ఉద్యోగం పోయిందని నువ్వు అక్కడ బాధపడుతూ కూర్చోకు. ఈ ఉద్యోగం ఏం నాకు కంపల్సరీ కాదు. నేను ఉద్యోగం చేయకపోయినా నా లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఒక్క విషయం, నేను ఉద్యోగం మానేసిన సంగతి ఇప్పుడప్పుడే అమ్మా నాన్నలకి చెప్పకు. వాళ్ళు లేనిపోని ఊహించుకొని అనవసరంగా కంగారు పడతారు. అమ్మా నాన్నలకి విషయం తెలిస్తే బాగోదు మధు. మనం చెప్పకుండా ఎలా తెలుస్తుంది? నేనిది శాశ్వతంగా చెప్పకుండా దాచేద్దామని అనట్లేదు. సమయం సందర్భం చూసి అమ్మా నాన్నలకి నేనే ఈ విషయాన్ని స్మూత్ గా చెప్తాను. అంతవరకు దయచేసి నువ్వు ఏది చెప్పకు. అన్నిటికంటే ముఖ్యంగా నీ బుర్ర పాడు చేసుకోకుండా ప్రశాంతంగా పనిచేసుకో. ఇవన్నీ చాలా నార్మల్ విషయాలు. అర్థమైందా? సరే, వెళ్ళి నీ పని చేసుకో. ఆఫీస్ టైంలో ఫోన్లో మాట్లాడుతూ ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే అస్సలు ప్రయోజనం లేదు. గో 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 టు యువర్ వర్క్. బాయ్, టేక్ కేర్. ఏం సరి అన్యాయం? అన్యాయం ఎరుగుతారు, చాలా అన్యాయం. అన్నయ్య, వదన రిజైన్ చేస్తే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయటం నాకేమాత్రం నచ్చట్లేదు. శృతి మన చెల్లెలే కావచ్చు, కానీ తన పంతం కోసం ఆ కుర్చీలో కూర్చోబెట్టడం నాకు నచ్చలేదు. రే, కొన్ని తప్పు. ఇవన్నీ ఆలోచించడం మానేసి వెళ్ళి వర్క్ చూడు. జరగాల్సిందే చూద్దాం.
అసలు ఏం జరిగింది బాసు? శృతి కోసం మధుయే రిజైన్ చేసిందిరా. నేనే ఏం చేయలేకపోయాను. అసలే మూడ్ బాలేదు. ఇంకా దేని గురించే డిస్కస్ చేస్తూ ఉండుకు. కాసేపు ఇలా వదిలే ప్లీజ్. పాపం రోజు ఆఫీస్కొచ్చి పని చేసి అలవాటు పడిపోయి ఇప్పుడు అనుకోకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఫీల్ అవుతూ ఉంటుంది. రారా స్వామి రారా యదువంశ సుధా మధుచంద్ర యదువంశ సుధా మధుచంద్ర స్వామి రారా రత్నాకర సమగంభీర రత్నాకర సమగంభీర స్వామి రారా శతకోటి మన్మథంకార శతకోటి మన్మథంకార స్వామి రారా భాసుర భుజ బల రణశూర భాసుర భుజ బల రణశూర స్వామి రారా మీరేంటి ఆఫీస్ నుంచి వచ్చేసారు? నువ్వేంటి ఆనంద తాండవం చేస్తున్నావు? ఆ, ఆ, లేకపోతే ఏడుస్తూ కూర్చోవాలా? ఏడుస్తూ కూర్చోవడం కాదు. ఎంత కాదనుకున్నా అలవాటు పడ్డ ఉద్యోగం. అయ్యో పాపం, రోజు ఆఫీస్కొచ్చి పని చేసిన ప్రాణం ఇప్పుడు రాజీనామా చేసి ఇంట్లో బాధపడుతూ ఉంటుంది. అనవసరంగా రాజీనామాని ఆమోదించానేమో అని నేను ఫీల్ అవుతూ వచ్చాను. అయ్యో, నేను బాధపడిపోతున్నానని మీరు గిల్ట్ ఫీల్ అవుతూ నా కోసం వచ్చారా? ఆ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. సర్లేండి, మీరంతా ఎక్స్పెక్ట్ చేసినందుకు కాసేపు బాధపడతాను. హలో, వెటకారంగా ఉందా నీకు? ఎందులో వెటకారం ఏముంది? నేను దాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు, మోన్ అవుతున్నాను. మీరే దాని గురించి అంటుంటే నేను సమాధానం చెప్తున్నాను. మ్మ్. నువ్వెప్పుడు లోపలున్నది బయటికి చూపించుకోవుగా. లోపల వేరే ఫీలింగ్ ఏదో ఉండుంటుంది, కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి డాన్సులు చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటున్నాం. సర్లేండి, మీరు అనుకున్నట్టే నా మనసులో ఏదో ఉందనుకోండి, కానీ దాని నుంచి బయటపడడానికి, నార్మల్గా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను కదా. అదే నా క్యారెక్టర్. అలా ఉండడమే నాకు ఇష్టం. సంతోషం. మీరలాగే ఇంకో పాట పెట్టుకుని డాన్స్ చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. హలో, ఏంటి షూ తీస్తున్నారు? ఆఫీస్ నుంచి ఎందుకు వచ్చారు అసలు? నాకు వర్క్ చేసే మూడే లేదు. ఆఫీస్లో పని చేయలేకపోయాను, అందుకే వచ్చేసాను. చూడండి, మీరు ఇలా చిన్న చిన్న విషయాలకి ఆఫీస్లో పని మానేసి రావడం తప్పు. అసలు మీరు ఇలా ఉండేవారు కాదు. ముందు మీరు మీ క్యారెక్టర్ని మార్చుకోకండి. నాకేమనిపిస్తే అది చేయడమే నా క్యారెక్టర్. ఇప్పుడు నాకు ఆఫీస్లో పని చేయాలని లేదు, నేను వెళ్ళను. చూడండి, మీరిప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేస్తే నా వల్లే వచ్చేసారని చెప్పి నాకు మాట వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళండి. ఎవరనేది ఆ మాట? ఎవరంటారనేది ముఖ్యం కాదు, అంటారా లేదా అనేది ముఖ్యం. ఎవరు ఏమైనా అనుకోను. నువ్వు బాధపడుతూ ఉంటావు, ఓదారుద్దామని పరిగెత్తుకుంటూ రాలేదమ్మా. నువ్వు రాజీనామా చేశావు, దాన్ని నేను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందే అనే డిస్టర్బెన్స్తోనూ గిల్ట్ ఫీల్తోనూ వచ్చానంతే, నీకోసం కాదు. ఓహో, అయితే నేను బాధపడిపోతున్నానని రాలేదన్నమాట. మరిందాకేదో అన్నారు. ఆ ఏదో అన్నానులే మాట వరుసకి. సరే, అంటే అన్నారు. దయచేసి మీరు ఆఫీస్కెళ్ళి పని చేసుకోండి. ఏ, నేనిక్కడుంటే ప్రాబ్లం ఏంటి నీకు? మీరిలా ఎడ్డం అంటే తెడ్డం అన్నట్టు మాట్లాడితే నేనేం చేయలేను. చెప్పకు, కాసేపు సైలెంట్గా ఉండు. నాకు అసలే మూడేం బాలేదు. సర్లేండి, కాఫీ తీసుకురానా? ఏమొద్దు, కాసేపు సైలెంట్గా ఉండు.
లేకపోతే నీ డాన్స్లేవో ఉన్నాయిగా, ఆ డాన్స్లు ఆడుకో. దేవకి, నీ చేత్తో నీ కూతురికి దిష్టి తీ. మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చింది కదా. నీ చేత్తోనే తీయమ్మా. అలా కాదు, కన్న తల్లివి నువ్వే తీయాలి. పెద్దదానివి నువ్వే తీయమ్మా, పర్లేదు. పెద్దవాళ్ళంటే నీకెంత గౌరవమే. నీ కూతురికి నా చేత్తో దిష్టి తీయమంటున్నావు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, నీకు ఉద్యోగం వచ్చిందని కుళ్ళుకుంటున్నా ముదనష్టపోళ్ల దిష్టి, ఇదిగో ఈ గౌరీ దిష్టి. నీ గురించి కుళ్ళుకునేవాళ్ళ కళ్ళు పేలిపోవాలి, నీ గురించి అన్నోళ్ళ నోళ్లు పడిపోవాలే. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, దిష్టి తీసే పేరుతో ఊరందరికీ ఎంత గొప్పగా శాపనార్థాలు పెట్టావే. ఒరేయ్, దిష్టి ఇలాగే తీస్తారా? అప్పుడే దిష్టి పోద్ది. మన మీద పడే దిష్టి నాశనమైపోవాలని కోరుకుంటాం గాని బావుండాలని కోరుకుంటావా? ఏ గౌరీ, ఇది తీసుకెళ్లి బయటపడే. జీవిన్నెత్తిన పోయాలి. రామ్మా, రారా. రా. ఎలా ఉందమ్మా మొదటి రోజు నీ పని? సూపర్ అమ్మా. నువ్వు ఇలా మొండితనంతో ఈ పొజిషన్ని సాధించుకోవడం కాదు, దానికి తగ్గట్టు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే చెడ్డ పేరు నీకు మాత్రమే కాదు, కన్న తల్లిగా నాకు, నా పెంపకానికి కూడా. అర్థమైందా? నువ్వు గర్వపడేటట్టు నా పనితనం ఉంటుంది మమ్మీ, చూస్తూ ఉండు. వెళ్ళు, ఫ్రెష్ అవ్. ఒరేయ్, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవరా. పదమ్మా. చాలా సంతోషంగా ఉంది శృతిని చూస్తుంటే ఈరోజు. దేవకి, దేవకిలో విపరీతమైన మార్పు కనిపిస్తుంది. ఇంతకుముందు న్యాయాలు మంచి చెడులు మాత్రమే చూసేది. ఇప్పుడు మధుని పరాయి బిడ్డగాను, ఇంచుమించు శత్రువుగాను చూస్తుంది. మొదట్లో మధు అంటే అంత గౌరవం ఇచ్చి అన్నిట్లోనూ తనకి అండగా ఉండే దేవకిలో ఇంత మార్పుని అస్సలు నేను ఊహించలేకపోతున్నాను. ఇంత మార్పు ఎలా వచ్చింది? ఏంటన్నా దుకాణం ఇంత తొందరగా తెరిచేశారు? రూదర్గాడి కన్నా దారుణంగా తయారయ్యారు మీరు. రారా దొంగనా పుత్ర, రా. ఏంటి నాన్నా నన్ను పట్టుకుని అంత మాట అనేశారు? నువ్వు నా కొడుకువు కాబట్టే చాలా డీసెంట్గా తిట్టానురా. అంత తప్పు నేనేం చేశాను నాన్నా? నువ్వేం తప్పు చేసావో నీకు తెలీదా? హరే, నువ్వేం తప్పు చేశావో నీకు తెలీదా అని అడుగుతున్నాను. పెళ్లి చూపులకొచ్చిన పెళ్లి కూతురులాగా తలదించుకుంటావేంట్రా? మధు రాజీనామాని ఆమోదించాననే కదా మీరనేది? సంతోషం రా స్వామి, కనీసం ఏ తప్పు చేశావనేదైనా నీకు తెలిసింది. తప్పు చేశానని తెలుసు కనుకే ఆఫీస్లో క్షణం కూడా ఉండలేకపోయాను. అందుకే అర్థాంతరంగా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేశాను. మరి ఆఫీస్ నుంచి తిరిగి రాగానే మధు ఏమనలేదా? అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేశారేంటి, ఎందుకు వచ్చారు అని అడిగింది. నాకు ఆఫీస్లో ఉండే మూడ్ లేదు, అందుకే తిరిగొచ్చేశానని చెప్పా. దానికి మధు ఏమంది? ఇలా మూడ్ బాలేదు, పరిస్థితులు బాలేవు అని చేస్తున్న పని వదిలిపెట్టి రావడం కరెక్ట్ కాదు, ఆఫీస్కి వెళ్ళండి అని కాస్త గట్టిగానే చెప్పింది. కానీ నేనే వినిపించుకోలేదు. అదిరా, అవతల నువ్వు తనకు అన్యాయం చేసేస్తున్నా నీ గురించి ఆలోచిస్తూ నీ మంచి కోరుకుంటుంది చూడు, అది నీ భార్య. నేనేం అన్యాయం చేస్తున్నాను నాన్న? అన్యాయమే చేశావురా. నీ చెల్లెలు ఉద్యోగం కోసం మధు రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించావు కదా. నాన్నా, మీరంతా చూస్తూ ఉండి కూడా మళ్ళీ నన్నే బ్లేమ్ చేస్తున్నారు. రేయ్, నేను మాట అన్నదానికే నువ్వు ఇంత హర్ట్ అయిపోతే మధు కొన్నాళ్లుగా ఇంట్లో అందరితోనూ మాటలు పడుతుందిరా. మరి తనెంత హర్ట్ అవ్వాలి? ఇంట్లో గొడవలు కాకూడదని తన ఉద్యోగాన్ని సైలెంట్గా రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంది. దానికెంత హర్ట్ అవుతూ ఉండాలి? నిజమేనన్నా, అది తెలుసు కనుకే
చాలా గిల్టీగా ఫీల్ అయ్యి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసాను. రేయ్, ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేస్తే సరిపోదురా. చిన్నమ్మగారు, గౌరీ, ఏంటిది ఇంత పెద్ద ట్రే పట్టుకొస్తున్నావు? భోజనం. అది తెలుస్తూనే ఉంది ఇక్కడికి ఎందుకు పట్టుకొచ్చావు అని. భోజనం ఎందుకు పట్టుకొస్తారండి? నేను వండి పెడితే మీరు తిని పెట్టడానికి. అరే నాకొద్దు. నువ్వు సాయంకాలం ఏదో స్నాక్స్ ఇచ్చావుగా, వాటితోనే కడుపు నిండిపోయింది. ఏంటి, స్నాక్స్ తిన్నారా? మరి ఇవేంటమ్మగారు? తినబుద్ధి అవ్వలేదు, ఉంచేశాను. మరేమీ తినకుండా తిన్నానని అబద్ధాలు చెప్తారా అండి? ఇంత వయసొచ్చినా అబద్ధాలు చెప్తున్నారు చంటి పిల్లలాగా. ఇదిగో నాకేం వద్దు, దయచేసి పట్టుకెళ్ళు. మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టకు. అస్సలు బాలేదండి ఇదంతా. అసలు ఒకప్పట్లో మీరెలా ఉండేవారు, ఇప్పుడెలా ఉన్నారు? చూడండి, మిమ్మల్ని చూసి నేనే ఎన్ని కష్టాలొచ్చినా నవ్వుతూ ఉండడం నేర్చుకున్నా. మీరసలు ఈ మధ్య ఇలా డీలా పడిపోవడం నాకేమీ నచ్చడం లేదు. పైగా ఇంకొక విషయం, ఈ భోజనం నా అంతటా నేను పట్టుకురాలేదు. చిన్నసారి పట్టుకురమ్మన్నారు, నేను పట్టుకొచ్చా. ఏంటి, ఆయన పట్టుకురమ్మన్నారా? ఆ, మీ ఆయనగారే పట్టుకుని రమ్మన్నారు. ఓ, ఆయన భోంచేయడానికి అయి ఉంటుందేమో. ఏమోనండి, మీ ఆయనగారు భోంచేస్తూ మీకు గోరుముద్దలు తినిపిస్తారో ఏంటో. చూసే అదృష్టం మాకుండాలిగా. మీరు తినండి. భోజనం గదికి ఎందుకు తెమ్మన్నట్టు? ఆయన అక్కడే భోంచేస్తారు కదా. బాగా ఆకలిస్తుంది, భోంచేద్దాం. ఉండండి, వడ్డిస్తాను. హలో, తమరు వడ్డించడం ఏంటి? నేను వడ్డిస్తాను, ఇద్దరం కలిసి భోంచేద్దాం. లేదు, నేను తిన్నా. ఓ, ఏం తిన్నావు? అదే గౌరీ వండిందే తిన్నా. అదే గౌరీ ఏం వండింది అంటున్నా. ఇదిగో ఇందులో ఉన్నాయిగా. ఆగు. మ్మ్హ్. మూత ఓపెన్ చేసి ఏమేమున్నాయో అని చెప్పడం కాదు మేడం, నువ్వు ఏమేం తిన్నావో చెప్పాలి. అరే, ఏదో తిన్నాను, గుర్తులేదు. ఆ, నువ్వు ఏం తిన్నావో ఎంత తిన్నావో నాకు బాగా తెలుసు, కానీ భోజనం చేద్దాం కలిసి. నాకొద్దు. చూడు, నాకు బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి డిస్కస్ చేయడమో, వాటి గురించి బాధపడ్డమో, గొడవ పడ్డమో, సంజాయిషీలు ఇచ్చుకోవడమో, సమాధాన పరుచుకోవడమో, ఇవేవీ నాకు ఇంట్రెస్ట్ లేదు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, తృప్తిగా భోంచేయాలనుకుంటున్నాను. అది నీతో కలిసి భోంచేయాలి అనుకుంటున్నా. నాతో కలిసి భోంచేయడం ఇష్టమా లేదా? హలో, అలా నోరు వెళ్ళబెట్టి చూస్తే ఇష్టం అనుకోవాలా కాదనుకోవాలా? సరే, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను. కలిసి తిందామని చెప్పాను. ముందు నేను తిని తర్వాత నువ్వు తినడమేంటి చండాలంగా? ఇద్దరం కలిసే తిందాం. అరే, కరెంటు పోయిందేంటి? ఏం కంగారు పడకండి, 2 నిమిషాల్లో జనరేటర్ ఆన్ చేస్తారు. అసలు జనరేటర్ ఎందుకు ఆన్ చేయాలి? కరెంటు పోవడమే బాగుంది. ఏ, ఎందుకు? చీకట్లో తింటారా? చీకట్లో కూడా తినొచ్చు. ఎందుకంటే మన నోరు ఎక్కడుంటుందో మనకు తెలుసు, ప్లేటు ఎక్కడుందో తెలుసు, ఈజీగా తినేసేయొచ్చు. కానీ ఏం తింటున్నామో ఎంత తింటున్నామో కంటికి కనపడదు. ఇలా చీకట్లో తినడం నాకు నచ్చదు. కరెంటు రానివ్వండి. అసలు కరెంటు వద్దంటున్నానుగా. అసలు ముందు ఈ గదిలో ఉండే ఫ్యూజ్ కూడా పీకేయాలి. జనరేటర్ ఆన్ చేస్తే పవరే రాకూడదు. అదేంటి? చెప్తా. మడిసన్నాక కూసంత కళాపోషణ ఉండాలా? క్యాండిల్ లైట్.
మన పెళ్ళయ్యాక ఇంతవరకు మనం క్యాండిల్ లైట్ డిన్నర్ చేయలేదు కదా. ఇవాళ అనుకోకుండా ఆ దేవుడే కరెంటు తీసి మన జీవితంలో క్యాండిల్ వెలిగించాడన్నమాట. చక్కగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేద్దాం.